సినిమాలో మనం మెయిన్గా ఇద్దరు గురించి మాట్లాడాలి. సో ఫస్ట్ వచ్చేసరికి మోహన్ లాల్ గారు అండ్ ప్రభాస్ గారు. మోహన్ లాల్ గారి గురించి ఆయన వచ్చేసరికి క్యామియో అపిరియన్స్ ఒక 10 నిమిషాలు ఉంటారు. ఆయన వచ్చేసరికి శివుడు రూపంగా వస్తారు అండ్ కిరాతకుడు రూపంగా అర్జునుడు రూపంలో ఉన్న మంచు విష్ణు గారికి ఎన్లైట్మెంట్ కోసం. సో 10 నిమిషాలు ఉంటుంది సీను. సో సూపర్గా ఉంటుంది ఆయన యాక్టింగ్ కానీ, ఆయన డైలాగ్స్ కానీ, ఆయన జ్ఞానబోధ కానీ, అంటే ఆ క్యారెక్టర్కి చాలా బాగా సూపర్గా అసలు చాలా బాగా సెట్ అయ్యారు మోహన్ లాల్ గారి క్యారెక్టర్కి. అండ్ ఇంకా మన ప్రభాస్ గారి గురించి మాట్లాడాలి. జనాలందరూ వెళ్ళిన కాడి నుంచి దాదాపు ఫస్ట్ హాఫ్ అంతా వెయిట్ చేస్తున్నారు. అందరికి కొంచెం మంది తెలుసు సెకండ్ హాఫ్లో ప్రభాస్ గారు వస్తారని. ఇంకా చూస్తున్నారు. అంటే కొంచెంమంది కనెక్ట్ అయిన వాళ్ళు కరెక్టే చూస్తున్నారు, కొంచెంమంది కనెక్ట్ అవ్వడం కనెక్ట్ అవ్వకుండా చూస్తున్నారు. సో సినిమా అయితే సాగుతుంది. ఇంకో వచ్చాడు ప్రభాస్ గారు సెకండ్ హాఫ్లో. అసలు ఏమి క్యారెక్టర్ ఇచ్చారండి ప్రభాస్ గారికి. అసలు ఏమి క్యారెక్టర్. అందరూ ఏమనుకున్నారంటే ప్రభాస్ గారు రావడం 10 మంది చంపేస్తారు, 20 మందిని బొడి చేస్తారు, అదే ఇదే విష్ణు గారితో ఫైట్ ఉంటుంది, ఇంకేదో అనుకున్నారు. కానీ అసలు ఆయన క్యారెక్టర్కి 100% డైరెక్టర్ న్యాయం చేశాడండి. ఎవరెవరినో పెట్టుకోవచ్చు మనకు కావాలంటే ఆ క్యారెక్టర్కి. కానీ ప్రభాస్ గారు ఉన్న లుక్కి అసలు ఆ స్టాండర్డ్ లెగిసిపోయింది. అసలు నెక్స్ట్ లెవెల్ అండి. అసలు ఆ ప్రభాస్ గారికి ముందు మనం పెద్దగా థ్యాంక్స్ చెప్పాలి. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ ఆయన ఒప్పుకోవడం చాలా గొప్పగారు. ఆ క్యారెక్టర్ని ఈ డైరెక్టర్ గారు ఎంత బాగా పోర్ట్రేట్ చేయడం. చాలా లీడ్ క్యారెక్టర్. దాదాపు సినిమా మొత్తం ఆయనే మార్చే సినిమా స్టోరీని మొత్తాన్ని మార్చేది ఆయనే. శివుడు పంపిస్తాడు, ఇంకా రుద్ర క్యారెక్టర్ వర్కౌట్ చేసింది సినిమా అంతా. సినిమాని మార్చేది, మలుపు తిప్పేది అంతా రుద్ర క్యారెక్టర్. మెయిన్గా మనం ఇప్పుడు శివుడి క్యారెక్టర్ గురించి మాట్లాడదాం.